అల్లు అర్జున్ అరెస్ట్ పై రాజకీయ రచ్చ జరుగుతోంది. అధికార పార్టీ కాంగ్రెస్ పై ముప్పేట దాడి చేస్తున్నాయి విపక్షాలు. కావాలనే ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారంటున్నాయి బీజేపీ బీఆర్ఎస్ లో. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్. అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎవరేమన్నారో ఒకసారి చూద్దాం. ప్రభుత్వం మాత్రం ఒక దుందుడుకు చర్యల్లో భాగంగా అల్లు అర్జున్ యొక్క ప్రత్యక్ష భాగస్వామ్యం లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే తప్పులు కేసులు పెట్టి అరెస్ట్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తూ ఉంటే సినీ ఇండస్ట్రీని, నిర్మాతలను లేదా నటీనటులను వారు కించపరిచే విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం అది ఏమాత్రం కూడా భావ్యం కాదు. వాళ్ళ ఫ్యామిలీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబర్. ఒక సరైన ప్రెజెంటేషన్ మీ జీవితాన్నే మారుస్తుంది. అలాంటి ఎంఎస్ పవర్ పాయింట్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారా? అది కూడా సింపుల్ వేలో అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసిండు. అదేవిధంగా వాళ్ళ భార్య తరఫున బంధుత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది. మరి ఇవన్నిట్లో మాకు అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది పోలీస్ యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. ఓ పాపులర్ యాక్టర్ అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిండ్రు. అందులో ఆయన నేరం ఏం లేదు, ఆయన తప్పేం లేదు. కానీ దీని వెనుక నేను అనుకుంటా ఓవర్ ఎంతూసియాస్టిక్ పోలీసో లేకుంటే పొలిటికల్ ఫోర్సో ఉన్నట్టున్నది. ఏదున్నా కూడా ఇది తప్పు. నాగార్జున మీద, తర్వాత ఈరోజు ఓ పాపులర్ యాక్టర్ అల్లు అర్జున్ వీళ్ళని అరెస్ట్ చేస్తుడు. కాంగ్రెస్ పార్టీ రోజు దిగజారిపోతుంది. నిన్ననే ఏడవచ్చు కదా, నిన్న రాత్రి ఇంత డీలే చేయాలనా బెయిల్ వచ్చినాక? అల్లు అర్జున్ గారు మరి ఇలా జరగడం మాకు కూడా బాధాకరంగానే ఉంది. స్వయంగా మాకు ఏదో రకంగా బంధువు కూడా అవుతాడు. అయినా కూడా ఎందుకంటే అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పేరుని, ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది. ఇలా కేవలం తను మాట్లాడేటప్పుడు తన పేరు చెప్పలేదని ఒక ఈగో తప్పితే ఇంకేమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా అల్లు అర్జున్ అనేట ప్రపంచంలో ఒక స్టార్. ఆయన ఒక క్రిమినల్ కాదు. కానీ ఒక క్రిమినల్ని అరెస్ట్ చేసినట్టు బెడ్రూమ్ దగ్గరికి పోయి మరీ అరెస్ట్ చేయడం ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను. ఆయన చేయని తప్పుని దానికి తీసుకుపోయి నువ్వు అరెస్ట్ చేస్తా అంటే ఇలా కోర్టులో అయితే చివాట్లు పెట్టింది కదా. మన పబ్లిసిటీ కోసము, మన అవసరాల కోసము, మనం ఫేమస్ కావడానికి ఈ వేదికలను వాడుకొని అక్కడ ఫ్యాన్స్ని రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు, ఏదైనా తప్పిదాలు జరిగినప్పుడు డెఫినెట్గా కేసులు కట్టడం జరుగుతుంది. ఇవాళ అల్లు అర్జునే కాదు, చీఫ్ మినిస్టర్లను కూడా అరెస్ట్ చేసిన సందర్భాలను చీఫ్ మినిస్టర్లు కూడా ఎఫ్ఐఆర్లు వేసారు. కానీ దీన్ని ఎందుకు ఇంత పబ్లిసిటీ చేసిరు అనేది అర్థం కాలేదు. చట్టం తన పని తాను చేసుకుంటారు. ప్రతిదీ ముఖ్యమంత్రి చేస్తాడా, ప్రతిదీ ప్రభుత్వం చేస్తుందా? ఎన్నో కేసులు కడుతున్నారు.